ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. 19 కేంద్రాల్లో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఢిల్లీలో 70 నియోజకవర్గాలకు బుధవారం ఎన్నికలు జరగగా 60.44% ఓటింగ్ నమోదైనట్లుగా ఈసీ ప్రకటించింది. ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీదే విజయమని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కేజ్రీవాల్ పార్టీ మాత్రం గెలుపుపై ధీమాగా ఉంది. 50కి పైగా స్థానాల్లో గెలుస్తామని చెప్తున్నారు ఆప్ నేతలు. పూర్తి సమాచారం అందిస్తారు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్. రేపు ఉదయం 8 గంటలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. మొత్తం 70 అసెంబ్లీ సీట్ల గాను 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో దాదాపు 60% పోలింగ్ నమోదైంది. సో గతంతో పోలిస్తే 2% పోలింగ్ తగ్గినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11-12 గంటలకల్లా దీనికి సంబంధించినటువంటి ఫలితాలను కూడా వెల్లడి కాబోతున్నాయి. ఓటింగ్ పర్సెంటేజ్ కూడా కాస్త తగ్గినటువంటి నేపథ్యంలో త్వరలోనే ఈ కౌంటింగ్ ఫలితాలను కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే క్లియర్ గా బీజేపీ ఈసారి ప్రభుత్వం చేపట్టబోతోందని అన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ తాము చివరిలో ఎంతో కొంత బయటపడేటువంటి అవకాశం ఉందనేటువంటి ధీమా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తం చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య ప్రధాన పోటీ కొనసాగుతున్న నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 11-12 కల్లా అంతిమ విజేత ఎవరనేది తేలిపోయేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో ఇక్కడ ఈ కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి సరంజామాను కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, కౌంటింగ్ సెంటర్స్ తరలించి వాటిలో 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. వేలాది మంది కౌంటింగ్ ఏజెంట్స్ ని ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన తలెత్తకుండా, ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అవసరమైనటువంటి పూర్తి భద్రతా ఏర్పాట్లు అలాగే సాంకేతిక సిబ్బందిని అందరూ కూడా అందుబాటులో ఉంచారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.